హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేశానండి. కొందరు గుత్తి వంకాయ అంటారు, కొందరు నూనె వంకాయ అంటారు. ఎలా చేసినా కూడా కూర మాత్రం అద్భుతంగా ఉంది. చూద్దాం పదండి. ఇలాంటి లేత వంకాయలు తీసుకోండి. మసాలాకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అలాగే చింతపండును అరగంట ముందు నానబెట్టి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా కొబ్బరి, చెక్క, లవంగ, వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు, వీటన్నిటిని వేసి పౌడర్ చేసుకుందాం. వీటిలోకే అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, కొత్తిమీర, మనం నానబెట్టుకున్న చింతపండు, అలాగే పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, వీటన్నిటిని వేసి కొద్దిగా నీరు వేసి మెత్తని పేస్ట్ చేసేసేయండి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయల్ని చూపించిన విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసేద్దాం. ఉప్పు నీటిలో వేయకపోతే వంకాయలు రంగు మారిపోతాయి. ఆ తర్వాత కట్ చేసిన వంకాయలు అన్నిటిలోకి ఇలా మసాలా కూర్చి అన్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మసాలా కూర్చుకున్న వంకాయలను కూడా ఇందులో వేసి కాస్త వేయించాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని వేయించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, వంకాయలంతా చక్కగా వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత మన దగ్గర మిగిలి ఉన్న మసాలాను కూడా ఇందులో వేసి మసాలాను కూడా కాసేపు వేయించేద్దాం. ఈ మసాలాను, వంకాయలను ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మరి ఒక 6-7 నిమిషాలు వదిలేద్దాం. మసాలా అంతా చక్కగా వేగిపోతుంది. చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది. చెమ్మ ఏమాత్రం లేకుండా వంకాయలు, మసాలా అంతా వేగిపోయింది. చూడండి, మసాలా రంగు కూడా మారింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీరు వేసేయండి. నీరు వేసి ఒకసారి కలిపి, వంకాయలు మనం వేయించినప్పుడే సగం పైగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి నీరు ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు. చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసి మరీ ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఈ టైంలోనే ఉప్పు, కారం ఒక్కసారి చెక్ చేసుకోండి. అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ముక్క కూడా ఎలా వచ్చిందో చూద్దాం. మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఈ కూర జొన్న రొట్టెలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఉదయం జొన్న రొట్టెలు చేసుకొని తిన్నాను, ఇప్పుడు అన్నంలోకి తింటున్నానండి. చాలా 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 అద్భుతంగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకుని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.